ఇదైతే డే 2 ఇన్ తిరుమల అండి. ఆ రోజు మాకు దర్శనం అయితే ఉంది. మధ్యాహ్నం స్లాట్ బుక్ చేసుకున్నాం 2:00కి. సో, మార్నింగే లేచి ఇంకా కొంచెం ప్లెజెంట్‌గా, రిలాక్స్‌గా ముందు రోజు కూడా మేము చాలా లేట్‌గా పడుకున్నాము. ఇంకా పిల్లలకి కూడా కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదా అని చెప్పి లేట్‌గా లేచాము. స్లాట్స్ కూడా మేము అందుకే ఆఫ్టర్‌నూన్ బుక్ చేసుకున్నామనమాట. ఇంకా ఆ రోజు మా పెద్ద బాబు బర్త్‌డే కూడా. హ్యాపీ బర్త్‌డే నాన్న. సో, తిరుమల కొండపైన చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలాగే స్వామివారి దర్శనానికెళ్ళేటప్పుడు కూడా మనం కొంచెం మంచిగా పద్ధతిగా పట్టు చీర అవి కట్టుకొని వెళ్తే బావుంటుందండి. అలాగే పిల్లలకు కూడా పట్టు పంచ అది వేశాను. ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడంటారు కదా! అలా అని మనం కూడా కొంచెం మంచిగా వెళ్తే ఆ పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందనమాట. ఇక్కడైతే మా రూమ్ దగ్గరే మంచి రెస్టారెంట్ ఉంది. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. ఇక్కడ తిరుపతిలో అయితే ఫుడ్‌కి లోటే ఉండదండి. అడుగడుక్కి చాలా బావుంటాయి. మెయిన్ ఇక్కడ గోబీ మంచూరియా, గోబీ నూడిల్స్, గోబీ రైస్ చాలా ఫేమస్. మేము ఇంక అక్కడ ఉన్నంత సేపు అవే తిన్నామనమాట. అలాగే పొంగల్, వడ కూడా చాలా ఫేమస్. ఇంకా మేము అందులో ఫుడీస్ కాబట్టి ఒక చోట తినము. అన్ని చోట్ల టేస్ట్ చేస్తామనమాట. ఇంకా మా దర్శనం అయితే చాలా జరిగింది. వర్షం పడింది. అసలు చాలా కూల్‌గా ఉంది. అంత మిడ్ సమ్మర్‌లో కూడా కొండపైన ఎంత చల్లగా ఉందో. చాలా భక్తులు కూడా రష్ ఎక్కువే ఉంది. కానీ అంత రష్ ఉన్నా కూడా మేనేజ్ చేస్తున్నారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అందరికీ కూడా అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. చాలా క్లెన్లీనెస్ అయితే ఎంత హైజీన్‌గా పెడుతున్నారు. ఎక్కడికక్కడ క్లీనింగ్ చేస్తూ చాలా బావుందసలు మెయింటెనెన్స్ అంతా. అసలు జడ్జే చేయలేము. ఆ తిరుమల కొండపైన అంత బాగా జరుగుతుంది. అంతా స్వామియే చేయిస్తారు ఇంకా. ఇక్కడైతే మేము ఇలా నడుచుకుంటూ ఆ మాడ వీధులన్నీ కూడా మనం అక్కడ చెప్పులతో అయితే వెళ్ళకూడదండి. చెప్పులు వేసుకొని నడవకూడదు. చెప్పులు చేత్తో పట్టుకునన్నా వెళ్ళొచ్చు. అటువైపు వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా ఉంటే. ఎందుకంటే ఆ 4 వీధులు స్వామివారి ముందు ఆయన ఊరేగింపులు అవన్నీ జరుగుతాయి కాబట్టి మనం చెప్పులతో వెళ్ళకూడదనమాట. ఇంకా మేమైతే అసలు రూమ్‌కే వెళ్ళలేదు. ఇక్కడే టైమ్ స్పెండ్ చేసుకున్నాము ఇలాగ 2 వరకు. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ చూడండి.